శ్రీ గురుభ్యో నమ. శ్రీ బటుకునాథాయ నమ. ప్రేక్షకులకందరికీ శుభ ఆశీస్సులు తెలియజేస్తూ ఈరోజు మనము 30 ఏప్రిల్ రోజున అక్షయ తృతీయ గురించి తెలుసుకుంటాం. అక్షయ తృతీయ రోజు చాలామంది బంగారం, వెండి, కంచు లాంటి ఇవి కొనుగోలు చేస్తూ ఉంటారు. కొంతమంది సిద్ధాంతులు కొనుగోలు చేయకూడదు అంటున్నారు. కానీ అక్షయ తృతీయ అనేది ఆధ్యాత్మికంగా మరియు ఈ కొనుగోలు చేసుకొని రెండుటికి సమానమైన ఫలితం ఇచ్చే తిథి. అది ఏ విధంగా, అసలు బంగారం కొనుక్కుంటే ఎందుకు కొనుక్కోవాలి, ఆ రోజు ఆ నియమం ఎందుకు వచ్చింది, బంగారం కొనుక్కోవాలనే నియమం ఎందుకు వచ్చిందంటే మనకి ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. దశావతారాలు, విష్ణుమూర్తికి సంబంధించిన దశావతారాలు నవగ్రహాలతో ముడిపడి ఉన్నాయి. అందులో ఈ అక్షయ తృతీయ రోజు పరశురామ జయంతి అని ఉంటుంది. పరశురామ జయంతి రోజే అక్షయ తృతీయ అనేది మనం జరుపుకుంటాము. ఈ పరశురామ అవతారం ఏ గ్రహానికి సంబంధించిందంటే శుక్రగ్రహానికి సంబంధించింది. ఇప్పుడు శుక్రగ్రహానికి మీరు శుక్రగ్రహం శుక్రుడికి ఒక గుణం చూడండి. ఆయన దైత్యులకి గురు, కానీ చాలా కోపంగా ఉంటాడు. ఆయన బ్రాహ్మణుడే కానీ చాలా కోపంగా ఉంటాడు, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. అదే గుణం సేమ్ మనకి ఈ పరశురామ అవతారంలో కూడా ఆయన పుట్టింది బ్రాహ్మణ కులంలో ఆయన ఒక క్షత్రియలాగా ఉంటుండు. ఇప్పుడు మనకి అన్ని సుఖాలకి, వాహనానికి, బంగారానికి, వెండికి, అన్ని విధాలైన సుఖాలకి, స్త్రీ సుఖానికి, ప్రతి సుఖానికి కారకుడు మనకి శుక్రగ్రహం. కాబట్టి ఆ రోజు ఆధ్యాత్మికంగా మనకి శుక్రగ్రహం చాలా తపస్యలో, మంత్రజపాల్లో సిద్ధి ప్రసాదించే గ్రహం శుక్రగ్రహం. అదేవిధంగా మనకి పరశురామ అవతారం కూడా చూసుకుంటే ఆ అవతారంలో కూడా స్వామివారు చాలా తపస్య చేశారు, చాలా శక్తులు పొందున్నారు. కాబట్టి మనకి ఖచ్చితంగా బంగారం కూడా కొనుక్కోవచ్చు. ఆ రోజు దానం, పుణ్యం, ఏదైనా ద్రవ్యాలు దానం చేసుకోవచ్చు. ఎక్కువ శాతం మీరు మంత్రజపం, మీకు అనుకూలమైన మంత్రజపం చేసుకుంటే ఆ రోజు చాలా మంచి ఫలితం ఉంటుంది. శుభం భూయాత్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.